బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మకుటం లేని మహారాణులుగా ఎదిగి సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు కొందరు కేవలం ఓటీటీలోనే మెరవడం గమనార్హం. స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది వయోసైటిస్ నుండి బయటపడ్డ సమంత రూత్ ప్రభు ఈ ఏడాది సినిమాల్లో నటించలేదు. సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్కే పరిమితమైంది. ఆమె వరుణ్ ధావన్తో కలిసి ఆల్ట్రా యాక్షన్ మోడల్లో కనిపించింది. కేవలం ఒకే ఒక్క ఓటీటీ సిరీస్లో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నయనతార కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు. తన పెళ్లి డాక్యుమెంటరీ నయనతార బిఎండ్ ది ఫెయిరీ టేల్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అయ్యింది. అది కూడా వివాదాస్పదం కావడం, కోర్టు మెట్లెక్కడం గమనార్హం. త్రిష నటించిన వెబ్ సిరీస్ బృంద ఓటీటీలో సందడి చేస్తుంది. 3 ఏళ్ల పాటు షూటింగ్ జరిగిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.